టీవీ TNN న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్లలోని సెయింట్ థామస్ చర్చిలో ఈరోజు మాణికొమ్ముల ఆదివారం సందర్భంగా విచారణ గురువులు ఫాదర్ ఇట్టా మోసెస్ ఆధ్వర్యంలో ఆరోగ్యమాత సబ్ సిస్టర్స్ సంఘ పెద్దలు కమిటీ సభ్యులు సంఘస్థులు అందరూ కలిసి ఈత మట్టలతో చర్చి ఆవరణంలో దేవుని స్తుతిస్తూ ఆలయంలోకి ప్రవేశించి పాటలతో అర్పణతో సత్ప్రసాద స్వీకరణతో దేవుని వాక్య సందేశంతో క్రీస్తు పాటల చరిత్రను స్మరణ చేసుకుని మాణికొమ్ముల ఆదివారం విశిష్టతను ప్రజలకు ఫాదర్ మోసెస్ వివరించారు. అందరూ పాల్గొని కార్యక్రమాన్ని భక్తిభావంతో జయప్రదం చేశారు. పాస్కా రక్షణ కార్యం దగ్గర పడినప్పుడు యేసు ప్రభు తన రక్షణ కార్యం నిర్వర్తించడానికి తను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని పరిపూర్తి చేయటానికి సంపూర్ణం చేయడానికి ఈరోజు యెరూషలేములో వైభవపేతంగా రారాజుగా అడుగు పెడుతున్న సంఘటన మనం ఇప్పుడు జ్ఞాపకపరుచుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈరోజు మనము కూడా ఏదో 2000 సంవత్సరాల క్రితం చేసేది కాకుండా మనము కూడా యేసు ప్రభుతో కలిసి నడుస్తున్నామన్న భావన విశ్వాసం మనలో ఉండి ఆయన్ని మనం ఏ విధంగా అయితే యెరూషలేము పట్టణానికి ఆ యోధ ప్రజలు ఆహ్వానించారో ఆ పుర ప్రజలు ఆహ్వానించారు, మనం కూడా మన హృదయాల్లోకి మన కుటుంబాల్లోకి మన సంఘంలోకి ఆ యేసయ్యను రారాజుగా మనం ఆహ్వానిద్దాం. ఆ విశ్వాసముతో ఇప్పుడు జరగబోయే ఈ పవిత్ర మాణికొమ్మల ఆదివారాన్ని మనము జరుపుకుంటున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాస్కాయుత కాల ప్రారంభము నుండి మన హృదయములను పశ్చాత్తాపము తదితర ప్రేమపూరిత క్రియల ద్వారా ఆయత్తము చేసుకున్న పిదప ఈ దినము తిరుసభ అంతటితో కలిసి మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యంను స్తుతించుటకు సమావేశమై ఉన్నాము. అనగా క్రీస్తు పాటులను స్మరణ చేసుకొని దైవస్తుతి చేయుటకు వచ్చి ఉన్నాము. ఈ రక్షణ కార్యం నెరవేర్చుటకై క్రీస్తు యెరూషలేము నగరమున ప్రవేశించెను. ఆ కారణమున మన సంపూర్ణ భక్తి విశ్వాసమును ఉపయోగించుకొని వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి మీరు నాతో గంటైనను మేలుకొని ఉండలేకపోయిరా? మీరు శోధనకు గురికాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను దేహము దుర్బలముగా ఉన్నది అనెను. మరలా రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవ సాధ్యం కాని ఎడల నీ చిత్తమే నెరవేరలేవు అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించడము చూచెను. ఏలైనా నిద్రాభారముచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన వారులను వీడి కొంత దూరము వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకా నిద్రించు విశ్రాంతి తీసుకుంటున్నారా? మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబో గడియ సమీపించినది. లెండు పోదము రెండు, నన్ను పట్టించువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఎక్కడో మాట్లాడుచుండగా అదిగో 12 ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులు ప్రజలు పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేనెవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన.